ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అలాగే అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అలాగే బౌలింగ్లో డెబ్యూ బౌలర్ హర్షిత్ రాణా అలాగే రవీంద్ర జడేజా తలా 3 వికెట్లతో సత్తా చాటారు. అయితే విరాట్ కోహ్లీకి మోకాలు వాపు కారణంగా ఈ జట్టులోకి అయితే శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. ఈ విషయాన్ని అతడు మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు శ్రేయస్ అయ్యర్. అయితే శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసం అద్భుతమని, తదుపరి మ్యాచ్ల్లోనూ ఇలాగే కొనసాగిస్తే బాగుంటుందని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. భీకరమైన బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్పై కంప్లీట్ గా తన ఆధిపత్యం, డామినెన్స్ అయితే చూపించాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో హాఫ్ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మోకాలి గాయం వల్ల తుది జట్టు నుంచి వైదొలగడంతో శ్రేయస్ అయ్యర్కి అయితే ఛాన్స్ దొరికింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ల ఫెయిల్కి చేరిన అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్తో కలిపి 3వ వికెట్కి 64 బంతుల్లోనే ఏకంగా 94 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో కేవలం 36 బంతుల్లోనే శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో ఆడటంపై ఓ ఫన్నీ స్టోరీ ఉందని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. మ్యాచ్కి ముందు రోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రి అంతా అలానే చూస్తూ ఉండాలని అనుకున్నా. ఎలాగూ ఛాన్స్ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాల్లో వాపు వచ్చింది, నువ్వు మ్యాచ్లో ఆడాల్సి ఉంటుంది అన్నారు. వెంటనే నా రూమ్కి వెళ్ళి నిద్రపోయా. అందుకే నాకు ఈ విజయం అయితే ఈ ఇన్నింగ్స్ 2 గుర్తుండిపోతాయి. విరాట్కు గాయం కావటం వల్లే నాకైతే అవకాశం దక్కింది, కానీ నేను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగానే ఉన్నా. ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందని నాకు తెలుసు అని శ్రేయస్ అయ్యర్ స్వయంగా తెలిపాడు. ఇలాంటిదే గత ఆసియా కప్ సమయంలోనూ చోటు చేసుకుంది. నేను గాయపడటంతో నా ప్లేస్ లో మరొక ప్లేయర్ వచ్చి ఆడాడు. అలా వచ్చిన ప్లేయర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇలా జరగడం ఆటలో సహజమే. నేను గత దేశవాళీ సీజన్ మొత్తం ఆడా. అక్కడ చాలా పాఠాలు నేర్చుకున్నా. ఇన్నింగ్స్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్నా. నా వైఖరిని మార్చుకోలేదు. నేను ఆడే విధానం మెరుగుపరుచుకున్నా అని శ్రేయస్ అయ్యర్ స్వయంగా తెలిపాడు. అయితే జహీర్ ఖాన్ ఇంకొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడాడు. 2వ వన్డే నాటికి విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉంటాడని ఇప్పటికే శుభ్మాన్ గిల్ వెల్లడించాడు. అయితే ప్రతి ఒక్కరూ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ అతడు ఎదురుదాడి చేసిన తీరు అయితే అద్భుతం. అప్పటికే భారత్ 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో ఉంది. ఆ సమయంలో ఎవరైనా సరే కాస్త నెమ్మదిగా ఆడదాం, అలాగే క్రీజ్లో సెట్ అవుదాం అనే ప్రయత్నిస్తారు. కానీ శ్రేయస్ అయ్యర్ కాన్ఫిడెన్స్ స్థాయి అద్భుతంగా ఉండటంతో ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. పిచ్ నుంచి బౌలర్కు కాస్త సహకారం లభిస్తుంది. అలాంటప్పుడు లక్ష్య ఛేదన విషయంలో మేం వెనకడుగు వేసేదే లేదంటూ శ్రేయస్ అయ్యర్ ముందుకు సాగాడు. శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్ పార్ట్నర్షిప్ జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది. అందుకే మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్ను పక్కన పెట్టడం సరైంది కాదని జహీర్ ఖాన్ అయితే వెల్లడించాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ గురించి ఆకాష్ చోప్రా కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. శ్రేయస్ అయ్యర్ తన స్థానంపై చేసిన వ్యాఖ్యలను తలకెక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కోహ్లీ ఫిట్ గా లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్కి అయితే అవకాశం వచ్చింది. అయితే వన్డే ప్రపంచ కప్ లో 4వ స్థానంలో వచ్చి 500+ పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ అనే చెప్పుకోవచ్చు. అంటే మంచి బ్యాటర్ ని, అలాగే ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ని ఎలా బెంచ్ కే పరిమితం చేస్తారు? అతడు లేకపోతే ఎవరు సెకండ్ డౌన్ లో వస్తారు? విరాట్ కోహ్లీ ఆడతాడా, లేకపోతే గిల్ 4వ ప్లేస్ పంపిస్తారా అని భారత్ మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పోస్ట్ అయితే చేశాడు. అయితే ఓవరాల్ గా శ్రేయస్ అయ్యర్ గురించి జరుగుతున్న కామెంట్స్ అయితే ఇవి. అయితే అతని ఎండ్లో ఇంగ్లాండ్తో T20 సిరీస్ లో భాగంగా కంకషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చిన హర్షిత్ రాణా భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. అప్పుడు అది తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంగ్లాండ్తోనే వన్డే సిరీస్ లో కూడా భారత్ ఆడుతుంది. తాజాగా 50 ఓవర్ల క్రికెట్ లో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో గాను 3 వికెట్లతో సత్తా చాటి తనేంటో నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్ అనే కాదు, డెబ్యూ చేసిన ప్రతి మ్యాచ్ లోనూ, ఈవెన్ టెస్ట్లో గానీ, T20లో గానీ, అలాగే వన్డే ఫార్మాట్ లో డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్ లోనే టీమిండియా తరపున ఇండియన్ క్రికెటర్ గా 3 వికెట్స్ ప్లస్ తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. ఈ క్రమంలో కంకషన్ వివాదంపై హర్షిత్ రాణా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. బయట క్రికెట్ ను చూసే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. మంచో చెడు నేను మాత్రం ఆడాలనే కోరుకుంటా. వారి వ్యాఖ్యలను పట్టించుకోను. నా దేశం కోసం బరిలోకి దిగుతా, అంతేగాని వాటికి స్పందించాల్సిన అవసరం అయితే నాకు అసలే లేదని హర్షిత్ రాణా అయితే వ్యాఖ్యానించాడు. అయితే అంతర్జాతీయ వన్డే ఫార్మాట్ లోకి అరంగేట్రం చేస్తానని ముందే తెలియదు, మైదానంలోకి వచ్చాకనే తెలిసింది. అయితే నేను మానసికంగా అప్పటికి సిద్ధమై ఉన్నా. ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని భావించా. తొలి ఓవర్లోనే భారీగా పరుగులిచ్చా. తర్వాత ఫిలిప్ సాల్ట్ ఎదురు దాడి చేసి ఒకే ఓవర్లో 26 పరుగులు కొట్టాడు. అయితే క్రికెట్ లో ఒడిదుడుకులు సహజమే. లెంగ్త్ పైన దృష్టి సారించా. ఎక్కడ సంధిస్తే వికెట్ వస్తుందో తెలిసింది.
రెండో స్పెల్లో ప్రత్యేకంగా ఏమీ చేయలేదు, సరైన ప్రాంతంలోనే బంతినైతే విసిరా అని హర్షిత్ రాణా అయితే పేర్కొన్నాడు. అలాగే మేము చానాల తర్వాత వన్డే క్రికెట్ ఆడాం. అలాగే అక్షర్ పటేల్ను అబ్దా ఆర్డర్లో బ్యాటింగ్ పంపించడంపై రోహిత్ శర్మ కూడా ఒక కామెంట్ అయితే చేశాడు. మేము చానాల తర్వాత వన్డే క్రికెట్ ఆడాం, తొలి మ్యాచ్లోనే విజయం సాధించాం. ఆరంభం నుంచే మేము అంచనాలు తగ్గట్లుగా ఆడాలనుకున్నాం, ఆడాం. ఇంగ్లాండ్ ఓపెనింగ్ బాగున్నప్పటికీ మళ్ళీ మేమైతే పుంజుకున్నాం. ఎడం చేతి వాటం బ్యాటర్లకు స్పిన్ బౌలింగ్ను ఆడటం సులువనే ఉద్దేశంతో అక్షర్ పటేల్ను ముందుగా పంపించాం. గిల్లు, అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడారు అని కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తెలిపాడు. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడి గెలిపించిన శుభ్మాన్ గిల్, అక్షర్ పటేల్, అలాగే శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా వీళ్ళ గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.